ఈరోజు బందరు పూర్వ విద్యార్థుల కలయిక కార్యక్రమాన్ని దాదాపు 25 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని దొర్రాజు గారు, అదేవిధంగా గిరీష్ గారు మరి ఇద్దరు కూడా భుజస్కంధాల మీద వేసుకుని పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది 25వ సంవత్సరం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి దేశ విదేశాల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఇక్కడ రావడం, అలాగే హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా రావడం, మరి చాలా మంచి కార్యక్రమం వాళ్ళు చేస్తామని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదే కాకుండా స్టూడెంట్స్ను కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో దొర్రాజు గారు అలాగే వాళ్ళ టీం అందరూ కలిసి అవార్డ్స్ కూడా ప్రకటించి వాళ్ళకి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం అనేది ఇది చాలా సుపరిణామం. అదే కాకుండా వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని సాఫ్ట్వేర్ కంపెనీలకు కానీ అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ కూడా చూపించడం అనేది చాలా మంచి కార్యక్రమం. మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈరోజు మచిలీపట్నం అంటే చాలా చరిత్ర ఉంది. మరి ఆనాడు ఒకప్పుడు ఎడ్యుకేషన్ సెంటర్ అది. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఐఏఎస్లో కూడా చాలామంది చెప్తారు మేము మచిలీపట్నంలో చదువుకున్నామని చెప్తారు. అలాగే చాలామంది అక్కడ పోర్టు గతంలో చాలా పెద్ద ఎత్తున అటు పోర్చుగీస్ వారు, డచ్ వారు, అట్లాగే బ్రిటిష్ వారు, దానికన్నా ముందు నుంచి కూడా అక్కడ వాణిజ్య వర్తకాలు జరిగిందనేది హిస్టరీలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. అలాంటిది చాలా నిర్లక్ష్యం కాబడింది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మరి మొన్న కూడా వచ్చి వారు చెప్పడం జరిగింది. మచిలీపట్నం పోర్టుని 2025 చివరి నాటికి కానీ 2006 మొదట్లోనే ప్రారంభించడమే కాకుండా పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అదే కాకుండా టూరిజంకి మంచి అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్కి ఇవన్నిటికి కూడా నియరెస్ట్ డెస్టినీగా ఉంటుంది మచిలీపట్నం అనేది. దానికోసమే పోర్టుని ఇవాళ పోర్టే కాకుండా టూరిజంకి కూడా అక్కడ బీచ్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దడానికి ఒక డిపిఆర్ ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎంఎస్ఎం స్కీమ్స్ కూడా పెట్టడమే కాకుండా అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయాలి. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి తిరిగి మళ్ళీ మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా పూర్తి ప్లానింగ్తో వచ్చి అందరి సహకారంతో మచిలీపట్నానికి ఒక పూర్వవైభవం తీసుకురావడానికి తప్పకుండా మేము అందరూ కూడా కృషి చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అందరితో పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా దొర్రాజు గారికి, గిరీష్ గారికి, డివిఆర్ గారికి, పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.